ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నీ యొక్క విశ్వాస జీవితంలో ఏవైతే అసాధ్యం అనుకుంటున్నావో సమస్తాన్ని కూడా సాధ్యపరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వసించి నమ్మకత్వం కలిగి ఉంటావో దేవుడు నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క సమస్య నుంచి, కష్టం నుంచి, నీకు ఇబ్బంది నుంచి, పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు మార్త మరియ సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచారు, నమ్మకత్వం కలిగి ఉన్నారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళ దేవుని యొక్క మహిమను వాళ్ళు పొందుకోగలిగారు. దేవుడు తద్వారా వాళ్ళ జీవితంలో దేవుని ఇచ్చిన అద్భుతాలు వాళ్ళు పొందుకోగలిగారు. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. మార్తతో అంటాడు కదా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి విశ్వసిస్తావో నీ జీవితంలో అసాధ్యమైన ఉన్నవన్నీ కూడా సాధ్యపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నోటి మాట చేత సమస్తాన్ని కలుగు చేసినవాడు. కాబట్టి నీ యొక్క విశ్వాస యాత్రలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా విశ్వసించు, నమ్ము, సాధ్యపరిచే దేవుడు నీ పక్షాన నుండి నీ జీవితాన్ని అనేకులు ఆశీర్వాదకరంగా ప్రభువును గణపరిచే రీతిగా ఆయనను వాడుకుని బలపరిచి గణపరిచి స్థిరపరచును గాక. ప్రైజ్ ద లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక.